మాటలు మనం విన్నాం. చివరి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో పుష్పకుమారి గారు అంటే మన రాజాది మాస్టర్ గారి రాజాది మాస్టర్ గారి కోడలు అన్నమాట. ఉన్నయ భార్య పుష్పకుమారి గారు 7వ మాట మాట్లాడతారు. దయచేసి నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం. ప్రార్థన చేస్తున్నాను. స్తుతి స్తోత్రం నాయన తండ్రి, ఇక్కడ నేను నిలబడి మాట్లాడుకోవచ్చుకునగా మీ ఆత్మతో నన్ను నింపి నడిపిస్తారని నమ్ముచున్నాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు బాగున్నారండి? దేవునికి స్తోత్రం. నేను వర్సెస్ రెఫరెన్స్ చెప్తాను, వాక్యం నేనే చదువుతాను. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు మన తోటి సహోదరులు మాట్లాడిన మొదటి 6 మాటలు మనము విన్నాం. మరొకసారి అది గుర్తు చేసుకున్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. 2వ మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. 5వ మాట, తప్పికొంచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. చివరిగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనము ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనము 3 సంగతులను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా యేసయ్య దేవుడిని తండ్రి అని సంబోధిస్తాడు. 2వదిగా నీ చేతికి, 3వదిగా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు. మనము మొదటిగా చూస్తే నీ చేతికి అనేది మనము గమనిద్దాం. ఇక్కడ యేసయ్య శిలువ మీద పలికిన మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు. తర్వాత మధ్యాహ్న సమయంలో 12 గంటల సమయంలో చీకటి కమ్మినప్పుడు మరలా నా దేవా అని 4వ మాటలో తండ్రిని సంబోధించాడు. మనము చూసుకుంటే మన పాపం అంతా ఆయన మీద పడినప్పుడు మన పాపం కోసము ఆయన పాపిగా చేయబడ్డాడు. అప్పుడు ఆయన నలిగిపోయిన వాడై ఒక సామాన్య మానవుడిగా నా దేవా అని పిలిచాడు. కానీ దేవుడే యేసుకి తండ్రి అని, ఆయనే తనకు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం అని చివరి మాటలో మనకి మరలా తండ్రి అని సంబోధిస్తాడు. కానీ మనము తండ్రి అనే అర్హత పాపల మీద మనకి లేదు. ఎందుకనంటే మన జీవితం అంతా పాపంతో నిండిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు మన పాప క్షమాపణ కొరకై బలియాగం చేయబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి తండ్రి అని పిలిచే అర్హత మనకి కలిగింది. కావున మనము యేసుక్రీస్తుకే కృతజ్ఞతగా ఎల్లప్పుడూ లోబడి ఉండాలి. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటూ ఆయనకే ఘనత చెల్లించారు. మనము ఈ విషయంలో మనం ఏం తెలుసుకోవాలంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలున్నా మనము దేవుడికి దూరం అయిపోయామేమో అన్న స్థితిలో కూడా మనకి ఎల్లప్పుడూ తండ్రి తోడుగానే ఉంటారనేది మనం నేర్చుకోవాలి. 2వదిగా మొదటి మనం ఏం చూసామండి? కృతజ్ఞత తండ్రి అనే విషయాన్ని మనము చూసాము. 2వది నీ చేతికి అనగా దేవుని చేతికి. మనము యేసయ్య దేవుని చేతికి ఎందుకు అప్పగించారు, దేవుని చేతిగా ఎందుకు ఇచ్చారు అంటే, దేవుని చేతికి అంత గొప్పతనం ఏముంది అంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు. కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలను. కనుక మనం చూసుకుంటే మనల్ని ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. ఆయనే మన సృష్టికర్త. బైబిల్లో మనం ఫుట్నోట్ లో చూసుకుంటే మనల్ని మనమే సృజించుకోలేదు అనేది మనకి క్లియర్ గా రాసి ఉంటుంది. కాబట్టి దేవుడే మనల్ని సృష్టించాడు. ఆయన చేతి గొప్ప కార్యము మనల్ని సృష్టించాడు. దేవుని చేతికే ఎందుకు ఇవ్వాలి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చూసుకుంటే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక
అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఇక్కడ చూస్తే మనల్ని దేవుని నుండి ఎవరు అపహరింపలేరు. కాబట్టి ఆయన చేతికున్న గొప్పతనాన్ని బట్టి మనము దేవునికే ఇవ్వాలి. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే, యెహోవా నీ దక్షిణ హస్తము బలం నుండి అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక్కొట్టును. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనల్ని మన శత్రువుల నుంచి ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతాడు మనల్ని. మన సాతాను మన మీదకి వచ్చినప్పుడు కూడా యేసయ్య హస్తము మనల్ని కాపాడుతుంది. దీన్ని దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనకు ఒక ధైర్యం వస్తుంది. మనకి దేవుని వల్ల కలిగే ఆదరణ నిర్వచనీయం. దేవుని చేతి వలన మనం అబ్రహాము, దేవుని చేతి వలన దావీదు ఎన్నో అద్భుతమైన మేలులు పొందారు. కీర్తనలు 139వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, కీర్తనలు 139 10వ వచనం, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ముందు వచనంలో సముద్ర దిగంతములలో నివసించునను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును అని ఉంది. ఇక్కడ మనం చూస్తుంటే, మనము ఎలాంటి సమస్యల్లో ఉన్నా, గాఢాంధకార లోయల్లో ఉన్నా కూడా దేవుని చేయి మనల్ని నడిపిస్తుంది. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తనలు 138 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించలేవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఇక్కడ మనం దావీదు శత్రువయంలో ఉన్నప్పుడు దావీదుని దేవుని చెయ్యి రక్షిస్తుంది. అలాగే అనేక మంది భక్తుల జీవిత చరిత్రను మనం చూసుకుంటే దేవుని చేయి వారిని నడిపించినట్లు మనము చూస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము, యెషయా గ్రంథము 41వ వచనము 10వ వచనంలో చూస్తే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నేను నీకు దేవుడుగా ఉన్నాను కనుక నీవు భయపడుతున్నావు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు మనకి చెప్తున్నాడు. మనము దేవుని పట్టుకొని, దేవుని చేతిని మనం పట్టుకొని ఉంటే మనల్ని అనేక బాధల నుంచి మనల్ని దేవుడు కాపాడుతాడు. మూడవదిగా, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనగా యేసుక్రీస్తు వారు దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. అంటే యేసయ్య తన జీవితం మొత్తం, తన జీవితం మీద అధికారం మొత్తం దేవునికే అప్పగించారు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, నా భవిష్యత్తు, నా నిత్యత్వం, నా చివరి శ్వాస అన్ని నీవే తండ్రి అని చెప్పి ఆయన అప్పగించుకున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, యేసయ్య పుట్టిన దగ్గర నుంచి దేవుని చిత్త ప్రకారమే మాట్లాడుతూ, దేవుని చిత్త ప్రకారమే చేస్తూ, ఆయన చిత్తం జరిగించడానికే యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఈ విషయం మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో చూడొచ్చు. దేవుని చిత్తం నెరవేర్చడానికే యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలలో, సామెతలు 3:5-6 వచనాలలో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మనము ఇక్కడ ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనం వెళ్ళే త్రోవలను సరళం చేస్తాడు. మనము దేవునికి లోబడి ఉండాలి. మనల్ని మనం ఆయన ముందు తగ్గించుకొని బ్రతకాలి. మన జీవితాలని ఆయనకు సమర్పించుకోవాలి. ఇక్కడ మనం జీవితాలని మనం సమర్పించుకున్నప్పుడు అనేక మేలులు మనము చూడొచ్చు. వాటిలో ఒక 6 మేలులు నేను మీతో పంచుకుంటాను. మొదటిగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 28:2, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. ఇక్కడ చూస్తే మనము దేవుని మాట వినడం వలన, ఆయన మాటకి లోబడడం వలన మనకేమొస్తుందండి? ఆ దీవెనలు వస్తాయి, మన జీవితానికి ఆశీర్వాదం వస్తుంది. అలాగే రెండవది, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో, అవిధేయులైన మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడము ఆర్తివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాచుకున్నట్లు యూదావారులారా, యెరూషలేం నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ఇక్కడ చూస్తే మనము దేవునికి లోబడకపోతే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది, సాతానికి మనం అప్పగించబడతాం. అదే మనం దేవునికి లోబడితే మనకి
నెమ్మది కలుగుతుంది, మనకి ఎలాంటి తొందరపాటు ఉండదు. నాలుగవదిగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవడం. ఇక్కడ చాలా క్లియర్ గా దేవుడు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడికి మనము ఆజ్ఞకు లోబడితే, ఆయన మాటలు వింటే మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. 5వదిగా 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనము. 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అదే కదా, యేసుని దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప ఈ లోకాన్ని ఎవరు జయించలేడు. మనము దేవుని యందు నమ్మిక ఉంచితే మనకు జయం వస్తుంది. 6వదిగా 1 కొరింథీ 7వ అధ్యాయము 22వ వచనంలో చూసుకుంటే, చివరిలో ఆ వాక్యం చివరిలో, మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలేదు. కనుక ఈ వచనంలోని మొదట్లో చూస్తే మనము ఆయన వెలపెట్టి కొన్న మనుషులు మనం ఉంటది. కనుక మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే దేవుని వలన మనకి ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకునే 6 మేలులు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. మొదటి మేలు, మన జీవితానికి దీవెన ఆశీర్వాదం వస్తుంది. రెండవది, దేవునికి లోబడితే మనకి రక్షణ వస్తుంది. దేవునికి లోబడటం వల్ల మనకి నెమ్మది కలుగుతుంది. దేవునికి లోబడటం వల్ల మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. దేవునికి లోబడటం వల్ల మనకి విజయం వస్తుంది. దేవునికి లోబడి ఉంటే మనం ఆయనతో సహవాసం కలిగి ఉండగలం. మనము ఈ 7వ మాట ద్వారా ఒక తలంపు మీతో చెప్తాం అనుకుంటున్నానండి. యేసు ప్రభువారు తండ్రి మీ చేతికి ఆత్మను అప్పగించుకున్నాను అన్నప్పుడు ఈ వాక్యంలో మనకి ఒక 3 విషయాలు మన జీవితానికి ఒక నిరీక్షణ ఇస్తాయి. మొదటిది, మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే మన సృష్టికర్త. రెండవది, మన ఆత్మకు నిత్యత్వం ఉంది. మూడవది, మన ఆత్మ సురక్షితంగా ఉంది. దేవుని దగ్గర మన ఆత్మ సురక్షితంగా ఉంది. ఒక విషయం చెప్పాలండి, మనం శారీరకంగా చనిపోయినా ప్రమాదకరం కాదు, కానీ ఆత్మీయంగా చనిపోవడం బహు ప్రమాదకరమైనది. నేను ముగించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట ద్వారా మనము మన జీవితాలను మార్చుకోవాలి. దేవునితో అనుబంధాన్ని మనం పెంచుకోవాలి. ఆయనకి లోబడి ఉండాలి. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే దేవునితో ప్రారంభించి ప్రతి రాత్రి దేవునితో ముగించాలి. మనము మన గతము, మన వర్తమానము, మన భవిష్యత్తు అంతా ఆయనకు లోబడిచి ఆయనకు దేవుని ఆత్మకు మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అన్నమాట, మనం ఇప్పుడు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కనుక మన పేర్లు మన చర్చ్ వాట్సాప్ గ్రూప్ లో కాకుండా, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ లో కాకుండా మన పేర్లు ఎక్కడ ఉండాలండి? జీవగ్రంథంలో ఉండాలి. యేసు ప్రభు వారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు, మన కొరకు చనిపోయారు. మన కొరకు యేసయ్య దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నారు. మనము మన హృదయాన్ని తెరిచి పాపం ఒప్పుకొని ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకు మన ఆత్మను అప్పగిస్తే ఆయన దేవుని ఆశీర్వాదాలు, పరలోక రాజ్యము నిశ్చయంగా మనదవుతుందని దేవుడు నీతో నాతో మనందరితో తెలియజేస్తున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించాలి. ప్రార్థన చేస్తున్నాను. స్తుతి స్తోత్రములు నాయన. తండ్రి, నాయన నన్ను మాట్లాడేలా సహాయం చేసినందుకు వేదాంతనాలు నాయన. మీ ఆజ్ఞలకు, మీ మాటలకు లోబడి మా జీవితాలను మార్చుకొని బిడ్డలుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.